నువ్వు నలుగురు చెప్పింది వింటున్నావు కానీ నీ మనసు చెప్పేది వినట్లేదు. లోపల నుంచి చెప్తుంటే నువ్వు ఎలాగో వినట్లేదు, కనీసం గుర్తించట్లేదు కూడా. అందుకే ఈ సెటప్. ఏమంటావు? ఇంక మాట్లాడుకుందామా? నేను నీలో హాఫ్ డార్లింగ్. నువ్వు భైరవ అయితే నేను నీ బుజ్జిని, నువ్వు దేవ అయితే నేను నీ వరదాని. నువ్వు నాకు ఫ్రెండ్వి, నేను నీకు ఫ్రెండ్ని. కానీ నీకు నాకు కలిపి ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఈ నేచర్. మన ఇద్దరం కొన్నిసార్లు గొడవపడి దూరం ఉన్నా సరే నేచర్ మాత్రం ఎప్పుడు మనల్ని వదలలేదు, ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది డార్లింగ్. అలాంటిది దాంతో కొంచెం టైం స్పెండ్ చేయకపోతే ఎలా చెప్పు? నీ ఇన్నర్ సెల్ఫ్గా నా స్వరం నీ శరీరంలో ఉండుండొచ్చు, కానీ నా శ్వాస ఆ శిఖరాలను ఎక్కుతూ ఉంటుంది, నా స్పర్శ ఈ సెలయేడుతో పాడుతూ ఉంటుంది. నిజానికి నీకు కూడా ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, కానీ డ్రీమ్స్, డిజైర్స్ అనే పేరుతో నిన్ను నువ్వే దాచేసుకుంటున్నావు. ఆ నిజం నీకు చెప్తూ, ఈ నిశ్శబ్దాన్ని నీకు పరిచయం చేస్తూ, నిన్ను నీకు కొత్తగా చూపిస్తుంది ఈ నేచర్.